మనకి దగ్గరగా ఉన్న వాళ్ళు కొన్ని సంవత్సరాలు వాళ్ళతో నేను ట్రావెల్ చేసి అలానే మన సబ్జెక్టుని మనం మాట్లాడిపోతే బాగోదు కదండి. ఎందుకంటే మనకు తెలిసిన సబ్జెక్టు వాళ్ళ గురించి మనకు ఒక అవగాహన ఉన్న వాళ్ళమే. మరి కొన్ని విషయాలు అయితే మాట్లాడాలి కదా. హాయ్ అండి, మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కూడా సపోర్ట్ చేయండి. ఇంతకీ ఏం చెప్తున్నాను అనేసి అంటే మన కేరళ సిస్టర్ ఉన్నారు కదండి, నిమిష ప్రియ, ఆమె గురించి అయితే కొన్ని విషయాలు మాట్లాడుకున్నాము. ఎందుకంటే ఆమె ఫీల్డు అలానే మా ఫీల్డ్ కూడా ఒకటే. అలానే మేము కొన్ని సంవత్సరాలు కేరళ వాళ్ళతో ట్రావెల్ చేసి ఉన్నాం కాబట్టి మనము అసలుకి ఈ నర్సింగ్ వాళ్ళ స్టేట్స్కి ఎందుకు వెళ్తారనేది కొన్ని విషయాలు అయితే నేను నాకు తెలిసినన్ని చెప్తానండి. అలానే ఆమె ఇచ్చిన డ్రగ్స్ ఏంటి, అనస్థీషియా ఇచ్చింది కదా, ఆమె కొన్ని మత్తు ఇచ్చింది కదా, అవి కూడా మనము ఈరోజు అయితే మాట్లాడుకుందాము. ఇంకా పోతే మనకి అందరికీ తెలిసిందేనండి, కేరళ వాళ్ళు కంపల్సరిగా ప్రతి ఇంట్లో కూడా ఒక సిస్టర్ అంటే నర్స్ అనేవాళ్ళు కంపల్సరీగా మేము అడిగేమండి. అప్పుడు మేము వాళ్ళతో ఉన్నప్పుడు అడిగేవాళ్ళమే, ఎందుకు మీరు మొత్తం ఇక్కడికే వస్తారు, దండయాత్ర చేస్తారు, ఎందుకు మీరు పేరెంట్స్ని వదిలిపెట్టేసి వీళ్ళందరూ, అంటే వాళ్ళ మీద ఏం కాదండి, వాళ్ళు చెప్పినవి చెప్తున్నాము. ఎందుకు అనేసి అంటే వాళ్ళు చెప్పారు, అంటే వాళ్ళకి ఎప్పటి నుంచో కొన్ని ఒక ఆచారంగా ఉండిపోయి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఖచ్చితంగా 10 ఇళ్లలో దాదాపు 8 ఇళ్ళు మాత్రం ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఒక సిస్టర్ అనేది ఉంటుందండి. వాళ్ళ బేసిక్ ఏంటంటే ఇంటర్మీడియట్ దాకా కేరళలో చదువుకుంటారండి వాళ్ళు. ఇంకా తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత మనకి ఎలిజిబుల్ జిఎన్ఎం ఉంటుంది, తర్వాత జిఎన్ఎం తర్వాత బిఎస్సి ఉంటుంది, అలానే బిఎస్సి తర్వాత ఎంఎస్సి ఉంటుంది. సో వీళ్ళు ఏంటంటే బిఎస్సీలు కూడా చదవరండి వాళ్ళు, ఓన్లీ జనరల్ నర్సింగ్ అంటే జిఎన్ఎం అనమాట. సో జనరల్ నర్సింగ్ ఆఫ్ మిడ్వైఫరీ అది మాత్రం చదువుకుంటారు. వాళ్ళకి లక్కీగా ఏంటంటే వాళ్ళకి కేరళ వాళ్ళు అంటేనే మనందరికీ తెలుసండి, చాలా అందంగా ఉంటారు. మొత్తం కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా, వాళ్ళు చాలా చక్కగా ఉంటారు. ఎందుకంటే మేమున్న హాస్టల్లో, మేము చేసిన హాస్పిటల్లో కూడా మాతో ఉన్న వాళ్ళు చాలామంది అందంగా ఉంటారండి. దాంట్లో మాత్రం అసలు మెచ్చుకోవచ్చు అనమాట వాళ్ళని. అయితే మేము హైదరాబాద్లో మనకి చూస్తే హైదరాబాద్లో సగం మంది కేరళ వాళ్ళే ఉంటారండి సిస్టర్స్. అంటే వాళ్ళ గురించి ఏం తప్పుగా నేను అంటలేదు, కాబట్టి వాళ్ళు అలా ఇప్పుడు ఏంటంటే వాళ్ళు 10th చదువుకుంటారు, ఇంటర్ చదువుకుంటారు, జిఎన్ఎం వాళ్ళు చదువుకునే వాళ్ళు అక్కడ చదువుకుంటారు, లేని వాళ్ళు వేరే కాలేజెస్లో వెళ్ళి జిఎన్ఎం పూర్తి చేసుకొని ఇంకా మొత్తం మనకి ఇక్కడ 50-60% హైదరాబాద్లో అయితే అందరు కేరళ వాళ్ళే ఉంటారండి. మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఖచ్చితంగా కేరళ వాళ్ళు హాస్పిటల్లో 40-60-70% కూడా ఉంటారండి. మీరు చూస్తే పెద్ద పెద్ద గ్లోబల్ కానీ ఇంకా చాలా హాస్పిటల్స్ ఉన్నాయి, అవన్నీ చూసినా కానీ మీకు అర్థమైంది అండి. ఇదివరకు మేము వచ్చేసి మెడ్సిటీ అనమాట, సెక్రటరేట్లో చేసేవాళ్ళమే. అక్కడ ఒక 700 సిస్టర్స్ ఉంటే దాంట్లో 400 కేరళ వాళ్ళే ఉన్నారండి. ఎందుకంటే వాళ్ళతో మేము ట్రావెల్ చేసాము, హాస్పిటల్స్లో అంటే కాలేజీలో లేములేండి, మేము వాళ్ళతో పాటు జాబ్ చేసే దాంట్లోనే ఉన్నాం అనమాట. ఎక్కడన్నా చూడు ప్రతి హాస్పిటల్లో కేర్ కానీ మనకి అపోలో కానీ ఎక్కడ చూసినా వాళ్ళే ఉంటారండి. మేము జాబులు చేసేటప్పుడు పెద్ద చర్చ అనమాట, ఎందుకు మీరు ఇక్కడే వస్తారు, ఇక్కడే సెటిల్ అయిపోతారు. కొంతమంది ఇక్కడికి వచ్చి మ్యారేజ్ చేసుకొని సెటిల్ అయిన వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారండి. ఇంకపోతే మనకి ఆ విషయం పక్కన పెడితే ఈ నిమిష ప్రియ, ఈమె కూడా సేమ్ జిఎన్ఎం చేసిందండి. ఇంకా మనకి కేరళ వాళ్ళందరూ ఇప్పుడు ఏదైనా కానీ నర్సింగ్ చదివారు అని అంటే, అక్కడి నుంచి వేరే దేశానికి వెళ్ళారు అని అంటే ఖచ్చితంగా వాళ్ళు డబ్బుల కోసమనే వెళ్తారండి. వాళ్ళే కాదు, ఎవరైనా జాబ్స్ ఏంటంటే అదర్ స్టేట్స్లో మనకి శాలరీస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మనకి మన ఇంటి దగ్గర పుష్కలంగా డబ్బు ఉంటే మనం అసలు వేరే చోటకి ఎందుకు వెళ్ళిపోతాము, అది నేనైనా కానీ ఎవరైనా కానీ అండి. ఇప్పుడు మేము కూడా అప్పుడు మాకు ఏమీ లేదు, డబ్బులు సంపాదించుకోవటానికి జాబులు చేసుకోవటానికి హైదరాబాద్ వచ్చాము. అలానే వాళ్ళు కూడా ఏంటంటే ఎవరు కూడా రిచ్గా ఉన్న వాళ్ళైతే పక్క దేశాలకు వెళ్ళరండి. సో వాళ్ళు కూడా ఒక నార్మల్ ఫ్యామిలీ, మధ్యతరగతి కుటుంబము. సో వాళ్ళు ఏంటంటే సంపాదించుకోవటానికి
శాలరీస్ ఎక్కడ బాగుంటే అక్కడ వెళ్ళిపోతూ ఉంటారు. అది స్టేట్స్, హైదరాబాదు, ఢిల్లీ, ముంబై వీళ్ళన్నీ తిరుగుతూనే ఉంటారండి మన కేరళ వాళ్ళు అయితే. ఇంకంటే వాళ్ళేనా అంటే అందరూ వెళ్తారు, కానీ వాళ్ళు కొంచెం ఎక్కువగా వెళ్తారనమాట. మొత్తం ఫ్యామిలీని వాళ్ళే చెప్పారు మాకు, వాళ్ళ ఫ్యామిలీని స్టడీ అయిపోగానే వదిలేసి వచ్చి ఇలా జాబులు చేసుకొని మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు మ్యారేజ్ చేసుకొని కొన్ని సెటిల్ అయిపోతారనమాట. అది మేము చాలా మందిని చూసాము సెటిల్ అయిన వాళ్ళని కూడా. ఇంకా ఆమె కూడా ఏంటంటే తన స్టడీ అయిపోయిన తర్వాత అయితే మరి అక్కడ లోకల్ కదా, మరి వాళ్ళ సిస్టర్స్ని వాళ్ళందరినీ మరి పోషించుకోవాలి కదా, సేమ్ వాళ్ళ ఆర్థిక పరిస్థితులు వాళ్ళకు ఉంటాయి, అందరికీ ఉంటాయి. సో ఆమె ఏంటంటే యమన్ వెళ్ళిపోయింది అనమాట. అక్కడ జాబ్ చేసింది. ఎందుకంటే మనకి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మనకి ఆమె స్టడీ ఇప్పుడు 2017లో అయిపోయింది, వెళ్ళింది. ఇప్పుడున్న పరిస్థితులు అయితే మనకి హాస్పిటల్స్లో కానీ దేంట్లో కానీ చాలా వాల్యూ ఉంది. అప్పుడు కరోనా తర్వాత ఇంకా ఎక్కువ సిస్టర్స్కి శాలరీస్ పెరిగినాయి, వేకెన్సీస్ వస్తున్నాయి. ఇక్కడే కదండి, ప్రతి స్టేట్స్లో కూడా మా సిస్టర్స్కి డిమాండ్ అనేది ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే మేము చూస్తున్నాం కదా, అప్పుడు శాలరీస్ ఇప్పుడు శాలరీస్ చాలా ఎక్కువగా ఉన్నాయండి ఇప్పుడు. సో ఆమె అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత యమన్ అంటే వాళ్ళు ఎక్కువ మనకి తెలుసు కదండి, మనకి అవన్నీ కూడా వాళ్ళే ఉంటారని ఇంకా అర్థమై ఉంటుంది, మనం డైరెక్ట్గా అనకూడదు. ఇంకా మనకి అమ్మాయి వెళ్ళి ఎందుకంటే వాళ్ళకి ఎక్కడైనా దొరికేస్తాయండి. వాళ్ళు ఇంటర్వ్యూలో ఆన్సర్స్ చెప్తే మన నర్సింగ్ ఎక్కడైనా కానీ కొన్ని ట్రైనింగ్లో మనం ఏదైతే తీసుకున్నామో ఇంటర్వ్యూలు చేస్తారు, ఇంటర్వ్యూలు క్వశ్చన్స్ చెప్తే వాళ్ళే వీసా ఇచ్చేస్తారు కదా. అలానే ఈమెకి కూడా వీసా వచ్చింది, ఈమె కూడా వెళ్ళిన తర్వాత అక్కడ నార్మల్గా జాబ్ చేసింది. ఎందుకంటే మనం నర్సింగ్ చదివిన తర్వాత ఆల్రెడీ మనకు కొంత ఎక్స్పీరియన్స్ మనకి అక్కడే వస్తుందండి. తర్వాత కొన్ని హాస్పిటల్స్లో వస్తుంది మనకి సీనియర్ మినిమం 2 years తెస్తే సీనియారిటీ వచ్చేస్తుందండి. ఏం లేదు, మనకు ఐసీయూ వర్క్ వస్తే అసలు మనం సీనియర్ అయిపోయినట్టే. డ్రగ్స్ తెలిసినా కానీ, ఎమర్జెన్సీ డ్రగ్స్ తెలిసినా కానీ, అలానే ఎమర్జెన్సీ పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళ కేర్ మనకు చెప్పినా కానీ, ఇవి బేసిక్ ఐసీయూ వర్క్ వస్తే మనం ఎక్కడైనా రన్ అయిపోవచ్చు అండి. అదైతే 100 to 100%. ఎందుకంటే ఐసీలోనే మొత్తం ప్రపంచంలో ఉన్న రోగాలున్న డిసీజెస్ మొత్తం ట్రీట్మెంట్ తెలిసిపోయిద్దండి ఐసీలో. సో ఆ భాగంగానే ఆమె అక్కడికి వెళ్ళింది, మంచిగా జాబ్ చేసింది, ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఎక్స్పీరియన్స్ వచ్చిన వాళ్ళు ఏదైనా డిమాండ్ చేశారండి. ఆమె కష్టపడింది, ఎక్స్పీరియన్స్ సంపాదించుకుంది. సో ఇప్పుడు ఏంటంటే మనం ఒకే హాస్పిటల్లో ఉంటే మహా అయితే సంవత్సరానికి వచ్చేసి 3 ఏళ్ళు పెంచుతారు, 2 ఏళ్ళు పెంచుతారు, 4 ఏళ్ళు పెంచుతారు. అది ఆమె ఏదన్నా చిన్న క్లినిక్ పెట్టుకుంది అనుకోండి, ఆమె ఆల్రెడీ సీనియర్ అయిపోయినప్పుడు క్లినిక్ పెట్టుకున్నప్పుడు ఆమెకి ఇంకా ఎక్కువ వస్తుంది కదా. ఎందుకంటే ఆమె ఓన్ అయింది కదా. అప్పుడు ఓన్ అయినప్పుడు మరి ఆమె ఇప్పుడు ఎందుకంటే హాస్పిటల్ పెట్టాలంటే క్రోర్స్ అవసరం లేదు, చిన్నవి ఇప్పుడు ఆర్ఎంపీలు ఎలా పెట్టుకుంటున్నారండి అలా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఆర్ఎంపీలు మాత్రం అన్నీ వస్తాయి సరిగ్గా. వాళ్ళకి ఈటీ అంటే ఏంటంటే మనకి వెంటిలేటర్ పెడతారంటారు కదా, మనకి ట్యూబ్ వేసేసి వెంటిలేటర్ కన్నా అది ఒక ప్రాసెస్. అది వేయటం కూడా రాదు, బేసిక్లు కూడా కొంతమందికి తెలియవు ఆర్ఎంపీలకి. అయినా కానీ వాళ్ళు రానిచ్చేస్తారు కదా, పల్లెటూరులో అయితే ఘోరంగా ఉంటారు. అలానే ఆమె అనుకుంది ఒక హాస్పిటల్ పెట్టాలనేసి అనుకుంది. ఆమె మరి హాస్పిటల్ పెట్టాలంటే ఆమె మన ఇండియా ఆమె మరి యమన్లో ఆమె ఎలా పెట్టిద్ది? ఆమెకి అక్కడ ఆమెకి అసలు సిటిజన్ ఉందో లేదో మనకు తెలియదు కదా. ఆమె ప్రూఫ్లన్నీ ఉన్నాయో లేదో తెలియదు, ఓన్లీ పాస్పోర్ట్ అయితే ఉంటుంది. సో మరి ఆల్రెడీ ఆమె మరి ఫ్యామిలీని కొన్ని ఇయర్స్ సెటిల్ చేసిన తర్వాత ఆమె వచ్చింది, మ్యారేజ్ చేసుకుంది, వాళ్ళ హస్బెండ్ని తీసుకొని వెళ్ళింది. సో వాళ్ళ హస్బెండ్ కూడా ఏదో ఒకటి అక్కడ జాబ్ ఉంది, ఇద్దరు సంపాదించుకుంటున్నారు. ఆమెకు ఒక పాప కూడా పుట్టింది. సో పాప పుట్టినప్పుడు ఎందుకంటే ఇప్పుడు మన దాంట్లో ఉంటే ఉప్పనో పప్పనో ఏదో ఒకటి పక్కన వాళ్ళు ఇస్తానో లేకపోతే చుట్టాలు ఇస్తానో ఏదో పండించి ఈ పంట తీసుకొచ్చి మనకిస్తాను, ఏదో ఒకటి కాకపోయినా ఒకటి. కానీ మనకు దేశంలో మరి మనం అన్నీ కొనుక్కోవాలి కదా. ఒక చిన్న పిల్ల ఆమె పెట్టుకొని మళ్ళీ ఆమె జాబ్కి కొన్ని రోజులు వెళ్ళిందో వెళ్ళదు మనకు అవన్నీ తెలియదు కదా. సో ఇబ్బంది అవుతుందని తిరిగి ఆ అమ్మాయికి వాళ్ళు క్రిస్టియన్స్ కాబట్టి బాప్తిస్మం ఇచ్చుకుంటారండి. సో మనకి బాప్తిస్మం వాళ్ళని వదిలేసి ఈమెయితే వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఎన్ని సంవత్సరాలని ఆమె ఆల్రెడీ సీనియర్ ఉంది, వర్క్ వచ్చు, టాలెంటెడ్ ఉంది.
ఆమె కొత్తగా అంటే వేరేగా ఓన్గా పెట్టుకోవాలనుకుంటుంది. సో పెట్టుకోవాలనుకుంటే ఖచ్చితంగా అక్కడున్న పార్ట్నర్ను పెట్టుకోవాలి. అంటే అక్కడున్న ప్రూఫ్లు కానీ ఏవైనా అక్కడున్న సిటిజన్తో కలిసి ఈమె ఏదైనా బిజినెస్ చేయని, ఏదైనా హాస్పిటల్ పెట్టని, ఏదైనా పెట్టాలి. సో ఎవరు అన్నప్పుడు మరి ఆమె అతను ఎలా పరిచయం అయ్యాడో మరి మనకి పూర్తిగా అయితే చాలామంది చాలా రకాలుగా చెప్పారు. కానీ సో ఏదో ఒక పరిచయం వ్యక్తినే ఆమె అడిగింది కాబట్టి ఆమెకి పరిచయమైన వ్యక్తిని అయితే ఆమె అడగటం అయితే జరిగిందండి. అతను మహతి అంటే మనకి అటన్నీ వాళ్ళే ఉంటారు కదండి. సో అతనితో కొంచెం పరిచయం అయింది. ఎందుకంటే ఆల్రెడీ ఈమెకి ఒక క్లినిక్ పెట్టాలన్నది కాబట్టి ఆయన కొంచెం మంచిగా చేసుకుంది. ఈమె మంచిగా అయ్యారు. సో వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో మనకు తెలియదు, కానీ పై భగవంతుడు తెలుసు. ఇద్దరు ఎట్టయితేనేమి మళ్ళీ ఆ అమ్మాయి బాప్తిసం మరి ఫ్రెండ్ అని చెప్పిందో ఏమని చెప్పిందో వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మాయి బాప్తిస కార్యక్రమం అయితే పూర్తి చేసుకొని ఇక్కడికి వచ్చిన సందర్భంలో వాళ్ళ భర్తతో ఉన్న ఫొటోస్ ఇవన్నీ కూడా చూసి మరి అతను ఏది తీసుకున్నాడో మరి అతని ప్లాన్లో అతను ఏముందో తెలియదు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి అయితే క్లినిక్ పెట్టడం జరిగింది. క్లినిక్ బాగానే రన్ అవుతుంది. మరి ఏదైనా మన సొంత భర్త అండి. పక్కన ఆయన వాడుకోవటానికి వచ్చాడో లేకపోతే ఈమె దగ్గర నుంచి డబ్బులు గుంజటానికి వచ్చాడో మనకు ఆ విషయం అయితే తెలియదు. సో మరి ఈమె సంపాదించినప్పుడు కుళ్ళు గుట్టిందో మరి తెలియదు. ఇంకేంటి ఆ డబ్బులు మొత్తం అతను తీసుకోవటం, ఈమెని టార్చర్ పెట్టడము, ఈమెని వేధించటము ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు ఆమె మత్తు ఇంజెక్షన్ ఇచ్చి అతను చంపింది అనేసి మనకి తప్పు కనిపిస్తుంది. కానీ ఆమె ఎంత టార్చర్ అతను పెడితే అతనికి మత్తు ఇంజెక్షన్ అంటే శ్రమ లేకుండా ఆమె చంపాలనే ధ్యేయం కాదు ఆమెది. మరి అతను ఏంటి ఈమె దగ్గర నుంచి పాస్పోర్ట్ తీసేసుకున్నాడు. మరి పాస్పోర్ట్ తీసేసుకున్నప్పుడు ఆమె ఇండియాకి రావాలంటే రాలేదు. ఇప్పుడు అతను ఏమి పాస్పోర్ట్ తీసుకుని ఆమెను ఏమి బెదిరిస్తున్నాడు, ఎలా టార్చర్ పెడుతున్నారు, మానసికంగా శారీరకంగా ఆమెను ఏమేమి చేస్తున్నారు మనకైతే తెలియదు. ఆమె అతనికి సజెషన్ ఇచ్చింది అని అంటే దాని వెనక ఆమెకి ఎంత బాధ ఉందో మనం దాన్ని ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. సో వచ్చిన మనీ అంతా లేదు, వాళ్ళ ఫ్యామిలీని పోషించుకోవాలి, వాళ్ళ అమ్మాయిని పోషించాలి, వాళ్ళ భర్తని ఏదైనా కానీ ఆమె అంత దూరం వెళ్ళి అంత చేస్తున్నప్పుడు తను కష్టపడిందంతా అతను తీసేసుకొని అతను జలసాలు చేసుకుంటే మరి ఎవరికైనా ఇబ్బందే కదా. సో ఆమె అన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు ఎవరో ఒకరు పరిచయం అవుతారు కదా. సో ఒక ఫ్రెండ్ కూడా ఉంది ఆమెకి, లేడీ ఫ్రెండ్. సో ఇంకా వాళ్ళు మరి ఇతను ఏం టార్చర్, డబ్బులు ఇచ్చేసేయమని పాస్వర్డ్ తీసేసుకున్నాడు, పాస్వర్డ్ ఇవ్వట్లేదు, ఆమెతో ఎట్లా పడితే అట్లా బిహేవ్ చేస్తున్నాడు, అవన్నీ కూడా పూర్తిగా మనకి తెలియకపోవచ్చు. కానీ కొన్ని వీడియోస్ అయితే మనకి వస్తున్నాయి, చెప్తున్నారు. ఎందుకంటే ఊరికినే ఎవరు చెప్పరు కదా. సో ఆమె ఏం చేసింది, ఏదో డ్రగ్స్, మనకి అనస్థీషియా డ్రగ్స్ ఉంటాయండి, ఫెంటానిల్ అని, మెడిజోలం అని కొన్ని డ్రగ్స్ ఉంటాయి. అంటే అవి ఏంటంటే ప్రాణాలకి అపాయం ఏమి ఉండదు, డోసు ఎక్కువ అయితే చనిపోతారు. ఖచ్చితంగా సజెషన్ అనేది ఖచ్చితంగా మనిషికి మత్తు అనేది చాలా డేంజర్ అండి. ఎందుకంటే మనం ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్లేటప్పుడు ఖచ్చితంగా అనస్థీషియా ఉంటాడు. అనస్థీషియా వాళ్ళకి ఎంత డ్రగ్ ఇవ్వాలి, వాళ్ళకి ఎంత ఇవ్వాలి డోస్ అనేది వాళ్ళు ఖచ్చితంగా మనకి ఆపరేషన్ చేసేటప్పుడు ఓన్లీ మనం వెళ్ళిపోయి బెడ్ మీద పడుకుంటే ఆపరేషన్ చేసేవాళ్ళు కాదండి. వాళ్ళు డాక్టర్ వచ్చి ఆపరేషన్ చేయాలంటే ఇక్కడ మత్తు డాక్టర్ కన్నా కూడా మత్తు డాక్టర్ లేకపోతే వాళ్ళకి అసలు ఏమి చేయలేరు. డాక్టర్స్ ఉన్నా కానీ ఏమి చేయటానికి ఉండదు కదా. సో అదనమాట మనకి ఓటీల్లో చేసే వాళ్ళకి మనకి ఫెంటానిల్ అని. ఎందుకండి మెడజోల్ మినిమం మనకి మెడజోల్ ఒక 10 ml ఒక 10 ml 10 ml కూడా తీసుకోకూడదు. 10 ml తీసుకోవాలంటే దాంట్లో మనం 20 ml డైల్యూట్ చేయాలి నార్మల్ ఎన్ఎస్ని. సో మేము ఎలా చేస్తామంటే 5 ml తీసుకుంటాము. 5 ml తీసుకొని దాన్ని 10 ml మిగతా 5 ml మేము నార్మల్ సెలైన్ని డైల్యూట్ చేసుకుంటాము. ఎందుకంటే 2 డైల్యూట్ చేసుకోవాలి. డైల్యూట్ చేసుకొని పేషెంట్ ఇరిటేట్ చేస్తున్నాడు అనుకోండి, వాటికి ఒక 1 ml ఇస్తాము. ఇచ్చినప్పుడు వాళ్ళు కొంచెంసేపు పడుకుంటారు. మళ్ళీ ఎందుకంటే ఆ 1 ml మనం ఓనికి ఇవ్వకూడదు. అనస్థీషియా వాళ్ళు చెప్తారు, సడేషన్ డ్రగ్స్ అంటే అనస్థీషియా వాళ్ళే చెప్తారు. చిన్నవి పవర్ ఎక్కువ కానివైతే నార్మల్గా కన్సల్టెంట్ డాక్టర్స్ చెప్తారు. ఇప్పుడు ఈ ఫెంటానిల్ అనేది చాలా డేంజర్ అండి.
ఫెంటనిల్ మనకి ఆపరేషన్ థియేటర్లో దాన్ని ఇస్తారు. అది కానీ మనం ఒక 4 ml కానీ పేషెంట్కి ఇచ్చామంటే వాడు పడుకున్నట్టుగానే పోతాడు. ఎందుకంటే మాకు తెలుసు, మేము వెంటిలేటర్ దగ్గర అవన్నీ అటెండ్ అవుతాం కాబట్టి. వెంటిలేటర్ అంటే ఏంటి, మిషన్స్ పెడతారు కదా, బ్రీతింగ్ తీసుకొని వాళ్ళు ఇరిటేట్ చేస్తారు. అంటే వాళ్ళకి నోట్లో ట్యూబ్ వేసేస్తారు, ముక్కులో ట్యూబ్ వేస్తారు, వాళ్ళు ఇరిటేట్ చేసి లాగేసేసి హంగామా చేస్తారు పడుకున్నప్పుడు. అలాంటప్పుడు ఈ ఫెంటనిల్ మా చేతుల్లో మేము ఎంతోమందికి ఇచ్చాము. ఫెంటనిల్ సార్ వచ్చేసి ఒక 2 ml ఇచ్చేసేయండి అనేసి అంటే 2 ml ఇస్తే వాడు చక్కగా పడుకుంటాడండి. పడుకొని 3-4 అవర్స్కి లేస్తారు. డోస్ ఎక్కువైంది అనుకోండి, డ్రౌజీ అంటారు. డ్రౌజీ అంటే నీరసం అయిపోతున్నాడు. డోస్ ఎక్కువైపోతే వాళ్ళకి నిద్రపోయినప్పుడు వాళ్ళకి ఆక్సిజన్ అందనప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్గా బ్రీతింగ్ అనేది ఆగిపోయింది. అదే అనమాట. సో ఆమె ఏ డ్రగ్ ఇచ్చిందో మరి నాకు తెలిసి అయితే ఈ డ్రగ్స్ కూడా ఏంటంటే ఏ హాస్పిటల్లో పడితే ఏ ఫార్మసీలు, ఇప్పుడు మనం వెళ్ళి మనకి మందుల బిల్లు ఉందండి నాకు ఇచ్చేది ఏంటంటే ఇచ్చేసేస్తారు ఎవరైనా. అది ఇవ్వరండి, దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. అవన్నీ కూడా హయ్యర్ డ్రగ్స్, అవన్నీ కూడా మనకి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేనిదే అసలు ఎవ్వరు ఇవ్వరు. ఫెంటనిల్ అని కానీ, మెడిజోలం అని కానీ, ఇంకా చాలా చాలా డ్రగ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి డాక్టర్ స్టాంపు, సిగ్నేచరు, ప్రిస్క్రిప్షన్ ఉంటేనే మనకి ఇస్తారు. బట్ ఆమె మరి ఎలా ఆ డ్రగ్ని తీసుకొచ్చిందో ఆ డ్రగ్ అతనికి ఇచ్చేసింది. ఆమె మరి ఆయన చనిపోతాడని అనుకోలేదు. మరి ఆమె డోసు ఎక్కువ ఇచ్చేసి ఉండిద్ది, అందువల్ల అతను చనిపోతారు. ఎందుకంటే ఎవరైనా చనిపోతారండి ఖచ్చితంగా. డోస్ ఎక్కువైతే అసలు పేషెంట్ తట్టుకోలేరు. నువ్వు 2 ml 3 ml ఇస్తేనే డ్రౌజీ అయిపోతాడు, ఆడికి ఆక్సిజన్ పెట్టాలి, లేదంటే ఆక్సిజన్ ఇంకా అందలేదంటే మిషన్స్ పెట్టేసేయాలి, ఈటీ వేసేస్తారు, అలా చేస్తారనమాట. సో ఆమె డోసు అతనికి ఇచ్చింది. ఏది ఇచ్చింది, మేబీ ఫెంటనిలే ఇచ్చిండిద్ది. అదైతే అతను డోసు ఎక్కువైపోయింది, అతను చనిపోయాడు. సో చనిపోయినప్పుడు మరి వాళ్ళ ఫ్రెండ్ ఉంది కదా, మంచిగా మొక్కలు చేసి తీసుకెళ్ళి పైన వేసేసారు. మరి వాళ్ళ మనిషి కనపడిపోతే ఫ్యామిలీ ఖచ్చితంగా అయితే కంప్లైంట్ ఇస్తారు కదా, కంప్లైంట్ ఇచ్చారు, పోలీసులు వచ్చారు. ఈమె మళ్ళీ దూరంగా వెళ్ళిపోయింది, పట్టుకున్నారు, తీసుకెళ్ళి జైల్లో వేసేసారు. ఇప్పుడు ఏంటంటే ఆమెని గత 2017 or 18 నుంచి ఆమె జైల్లోనే ఉంది. ఆమెకి ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే మన దేశం కాదు, మనది జాలి దేశం. జాలి, దయ, కరుణ అన్నీ మన దేశానికి ఉంటాయి. మరి ఆ దేశాలకి ఎందుకు ఉంటాయండి? ఆ దేశాలకు ఉండవు కదా. ఇప్పుడు మరి ఈ మనకి ఇవి మొన్న కూడా ఒక అతన్ని ఇసుకలో చంపేసేసారు కదా. వీళ్ళందరూ కూడా ఏదో దుబాయ్ కాదు, ఏదో దేశానికి వెళ్తారు కదా, దేశానికి పనులకి వెళ్తారు కదా. సో అక్కడ కూడా మన వాళ్ళని చంపేశారు కదా. మరి వాళ్ళు వాళ్ళు ఏం చేశారు, ఊరికి శిక్ష ఇచ్చారు. పాపం ఇప్పుడు మరి ఆమె ఫ్యామిలీ పూర్ ఫ్యామిలీ, మరి ఆమె బయటికి రావాలి. అమ్మాయి ఒక ఉంది. సో అందరు ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ కన్ఫర్మ్ చేసింది అక్కడ సుప్రీంకోర్టు, లోకల్ కోర్టు కూడా ఆ అమ్మాయికి ఉరిశిక్షను కన్ఫర్మ్ చేసింది. మరి ఆ అమ్మాయి ఏమో మరి అంటే కొంత డబ్బు అడిగేశారు అనేసి అంటున్నారు. మరి బ్లడ్ మనీ అంటే వాళ్ళు ఏదైతే చనిపోయాడో వాళ్ళ తాలూకా వాళ్ళు కొంత డబ్బు ఇవ్వమని అడిగారు. ఆ డబ్బుని పాపం ఆమె సెటిల్ చేయలేదు కాబట్టి వాళ్ళ మదర్ వెళ్ళి చూడటం కూడా జరిగింది. మన లోకల్ అయితే ఎట్లా గట్లా చూడొచ్చు, మరి అది దేశం కానీ దేశం కదా, వెళ్ళింది, వాళ్ళ మదర్ జరుగుతుంది. మన కేరళ ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. మరి దాన్ని ఆమెను ఎందుకంటే అన్యాయంగా ఆమె మరణశిక్ష విధించటం ఏదైనా కానీ రాంగే కదా. ఎందుకు చంపేసేసిందంటే మరి ఆమెకి ఎంత బాధను అనిపిస్తుంది అది కూడా మనం ఆలోచించాలి. అతను చంపిందంటే అతను ఆమెను ఎంతగానో హింసిస్తేనో కన్నా ఆమె డోసు ఇచ్చి చంపింది. సో మనకి ఏంటంటే ఇదేనండి, బతికున్నన్ని రోజులు మనం హింస పెట్టే వాళ్ళని ఎవడో పట్టించుకోడు. వాడికి ఏదైనా అయితే మొత్తం వచ్చి మన మీద పడుతున్నట్టుండేది కదా. మరి ఆమె చంపిందంటే మరి ఆమె రక్షణ కోసం ఆమె చేసింది. కానీ మరి ఇంకా తప్పదు, ఆల్రెడీ పోలీస్ కేసు కూడా ఇచ్చిందంట ఆమె. మరి ఆ దేశం వాళ్ళు కాబట్టి వాళ్ళు బయటకు వచ్చేసి మరి ఈమెను టార్చర్ పెట్టి ఈమెను చేసి పాపం మరి ఆమె అట్లా చేసింది. మరి అది చేయటం అనేది తప్పు అనేసి అంటే నేనైతే అట్లా అన్నానండి. ఎందుకంటే మరి ఆమెకు ఆప్షన్ లేదు, దేశం కానీ దేశము అతని చేతిలో చిక్కుంది, ఏం చేసిద్ది మరి ఆమె. పాపం ఆమె చంపాలనుకోలేదు, అదేదో అతని దగ్గరున్న పాస్పోర్ట్ తీసుకోవాలని అతను డ్రగ్ ఇచ్చింది, అది కాస్త ఫెయిల్ అయిపోయి అతను చనిపోయాడు. సో అదండి.
సో మరి ఆ బ్లడ్ మనీ ఇచ్చి అరేంజ్ చేస్తున్నారనేసి కొన్ని వార్తలు ఉన్నాయి. మరి ఈ నెల మనకి మేబీ ఈ నెల ఈ 2 వీక్స్లోనే ఆమెకి మరణశిక్ష ఉండిద్దా లేదా మన ప్రభుత్వం కాపాడుతాయా, కేంద్ర ప్రభుత్వం కాపాడుతాయా అనేది అందరు కూడా 1000 కళ్ళతో అయితే ఎదురు చూస్తున్నారండి. ఎందుకంటే ఆమె నిర్దోష అనే చెప్పవచ్చు. ఆమె కావాలని హత్య చేయలేదు అతన్ని, నా ఉద్దేశంలో అయితే. బట్ అతను సజెషన్ ఇచ్చి ఆమె పాస్పోర్ట్ని తీసుకోవాలనుకుంది. అన్ఫార్చునేట్గా అతనైతే చనిపోయాడు. చనిపోయాడనే చూస్తున్నారే తప్ప మరి అతన్ని ఈమెని ఎంత బాధపట్టారనేది ఒక్కసారి కూడా ఆ ప్రభుత్వం గమనించి ఈమె మంచిగా బయటికి రావాలని కోరుకుందామండి. అలాగే ఈ ఏదైనా ఇప్పుడు బయట దేశాలు వెళ్ళే వాళ్ళు ఇకనైనా అనుకోండి, ఏదో ఉన్నదే ఇక్కడ కష్టమో చేసుకొని మన కుటుంబంతో మనమే ఉండాలనండి. సో అదండి. సో ఆ కేసు మీద మీకు మీ ఒపీనియన్ కింద కామెంట్స్లో చెప్పండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్.